క్రీస్తునందు మాకు అత్యంత ప్రియులైన దేవుని పిల్లలైన మీ అందరికీ ఈ ఉదయకాలపు శుభాలు వందనములు తెలియజేస్తూ నేటి అనుదిన వాక్య ప్రత్యక్షత కొరకు మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానాన్ని తెలియజేస్తూ ఉన్నాను. రండి, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి అపోస్తులుల కార్యములు 13వ అధ్యాయం 47వ వచన భాగంలో దేవుని వాక్యం ఈ రీతిగా సెలవిస్తూ ఉంది. నీవు బోధిగంతముల వరకు రక్షణార్థముగా ఉండనట్లు నిన్ను అన్యజనులకు వెలుగుగా ఉంచి ఉన్నాను. నిన్ను అన్యజనులకు వెలుగుగా ఉంచి ఉన్నాను. ప్రభునందు ప్రియ దేవుని బిడలారా, చదవబడినటువంటి పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి, లేఖన భాగములో నుండి మనము జాగ్రత్తగా ఆలోచించగలిగినట్లయితే దేవుడు మనలను కేవలం ఆశీర్వదించడానికి మాత్రమే పిలువలేదు, మన ద్వారా ఇతరులు కూడా రక్షణ పొందాలని పిలిచాడు అనేటువంటి సత్యాన్ని మనం గమనించవలసిన వారమై ఉన్నాం. ఒక దీపం ఎప్పుడు కూడా తన కోసం వెలగదు, చీకటిలో ఉన్నటువంటి వారికి వెలుగు ఇవ్వడానికి వెలుగుతూ ఉంటుంది. అలాగే ప్రతి విశ్వాసి కూడా గమనించవలసినటువంటి విషయం ఏంటో తెలుసా? ఈ లోకంలో క్రీస్తు యొక్క వెలుగును మనం ఏం చేయాలంటే కనుక ప్రతిబింబించాలనేటువంటి సత్యాన్ని మనం గమనించాలి. పౌలు మరియు బర్నబా ఈ వాక్యాన్ని యెషయా 49:6 ఆధారంగా, మరి యూదులు సువార్తను తిరస్కరించినప్పుడు దేవుడు అన్యజనులకు కూడా రక్షణ ద్వారాన్ని తెరిచాడని చెప్పేసి ఇక్కడ ప్రకటిస్తూ ఉన్నారు. దేవుడు నిన్ను వెలుగుగా నియమించాడు, నిన్ను ఉంచి ఉన్నాను అనే మాట ఇక్కడ దేవుని యొక్క అద్భుతమైనటువంటి తన ఉద్దేశాన్ని తెలియజేస్తూ ఉంది. వెలుగు తనంతట తానే వెలగదు, దాన్ని ఎవరో వెలిగించాలి. అలాగే మన ఆత్మీయ జీవితాన్ని క్రీస్తే వెలిగించాడు. యోహాను 8:12 వచ్చిన ప్రకారంగా నేను లోకానికి వెలుగు అని ప్రభువారు చెప్పారు. క్రీస్తు వెలుగును పొందినటువంటి మనం ఇతరులకు కూడా మనమందరము వెలుగుగా ఉండాలనే సత్యాన్ని మనం గమనించాలి. దేవుడు నిన్ను నన్ను యాదృచ్ఛికంగా కాదు, ఉద్దేశపూర్వకంగా ఉంచాడు. నీవు ఉన్న కుటుంబంలో, ఉద్యోగంలో, సంఘములో దేవుని యొక్క వెలుగును ప్రకాశించాలి అనేటువంటి సత్యాన్ని మనం గమనించాలి. వెలుగు ఏం చేస్తూ ఉంటుంది? చీకటిని పారద్రోలుతూ ఉంటుంది. వెలుగు వచ్చినటువంటి చోట చీకటి ఎంత మాత్రము కూడా నిలవదు. ఈ యొక్క లోకంలో పాపం, నిరాశ, భయం, అజ్ఞానం అనేటువంటి చీకటి ఉంది. విశ్వాస జీవితం ద్వారా సత్యం ఏమవుతుందో తెలుసా? వెలుగుతూ ఉంటుంది. ప్రేమ వెలుగుతుంది, పరిశుద్ధత వెలుగుతుంది, క్రీస్తు మహిమ కనిపిస్తూ ఉంది. మత్తయి సువార్త 5:16 వచనములు మనం చదువుతూ ఉన్నప్పుడు, మీ వెలుగు మనుష్యుల ఎదుట ప్రకాశింపనీయండి. వెలుగు యొక్క లక్ష్యం రక్షణకు నడిపించటం. వాక్యం చెబుతుంది, భూమి అంతము వరకు నీవు రక్షణకు కారణమగునట్లు అనేటువంటి మాటను మనం ఇక్కడ చదువుతూ ఉన్నాం. మన పని పేరు మన సంపాదించడానికి కాదు, ఆత్మలను క్రీస్తు వైపు నడిపించడం. పౌలు ఎన్నో కష్టాలను భరించాడు, ఎందుకంటే అనేక మంది రక్షించబడాలని కోరుకున్నాడు. అలాగైతే కనుక ఇక్కడ మనం గమనించవలసిన విషయం, మన జీవితం వల్ల ఎవరైనా క్రీస్తును తెలుసుకుంటున్నారా అనేటువంటి విషయాన్ని మనము గమనించి ఈ లోకానికి వెలుగుగా, అనేకులకు మాదిరికరంగా, అనేకుల యొక్క రక్షణార్థమై మనమందరమును కూడా ప్రయాసపడవలసినటువంటి వారమైన. వెలుగు ప్రతి జాతికి చెందింది. దేవుడు యూదులకు మాత్రమే కాదు, అన్ని జనాంగాలకు కూడా తన అద్భుతమైనటువంటి రక్షణ ప్రణాళికను సిద్ధం చేస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అలాగైతే కనుక దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సిన విషయం, దేవునికి ప్రేమకు సరిహద్దులు లేవు. కులం కాదు, భాష కాదు, దేశం కాదు, ప్రతి మనిషి దేవునికి విలువైనటువంటి వాడు అనే సత్యాన్ని మనం గమనించాలి. కనుక ఈ రోజున మనము వెలుగుగా జీవించడానికి మనము ప్రయత్నం
చేయవలసినటువంటి వారమై ఉంటా ఉన్నాం. అలాగైతే కనుక ఈ రోజున మనల్ని మనమే ప్రశ్నించుకోవాలి. ఏంటో తెలుసా? నా జీవితం వెలుగుగా ఉందా? నా మాటల ద్వారా క్రీస్తు కనిపిస్తూ ఉన్నాడా? నా ప్రవర్తన ద్వారా ఇతరులను దేవుని వైపు ఆకర్షిస్తూ ఉంటుందా నా ప్రవర్తన? నేను సువార్తను పంచుతున్నానా అనేటువంటి విషయాన్ని మనము గమనించవలసినటువంటి వారమై ఉంటా ఉన్నాం. దేవుడు నన్ను చీకటిలో దాచలేదు, వెలుగుగా నిలవబెట్టాడు. ఆయన వెలుగై ఉన్నాడు, మనమును కూడా వెలుగు సంబంధులుగా ఉండాలి. ఈ లోకంలో చీకటిలో ఉంది ఈ లోకం, కాబట్టి క్రీస్తు యొక్క వెలుగు నీలో ఉంది. ఆ వెలుగును ఎంత మాత్రమును కూడా దాచకుండగా మనం ఏం చేయాలి అంటే కనుక ప్రకాశింపజేయాలి. అలాగైతే కనుక ఈరోజు నీ రీతిగా నువ్వు ప్రార్థించగలవా? ప్రభువా, నన్ను నా కుటుంబానికి, నన్ను నా సంఘానికి, నా గ్రామానికి, నా దేశానికి అన్యజనులకు వెలుగుగా ఉపయోగించు ప్రభా అని చెప్పేసి ఈరోజు నువ్వు ప్రార్థించగలిగినట్లయితే నీ జీవితం ద్వారా అనేకులు ప్రభువును తెలుసుకుని రక్షణ పొందటానికి ఒక అద్భుతమైనటువంటి అవకాశం. కాబట్టి ఆ రీతిగా కనుక నువ్వు ప్రార్థించగలిగినట్లయితే, ప్రభు నా జీవితం ద్వారా అనేకులు నేను తెలుసుకుని రక్షణ పొందినట్లు నన్ను నడిపించు ప్రభు, అలాంటి విశేషమైనటువంటి కృపను నాకు అనుగ్రహించు ప్రభు అని కనుక నువ్వు ప్రార్థించగలిగినట్లయితే కృపగలిగినటువంటి దేవుడు ఆ రీతిగా నిన్ను బలపరచడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ఈ దినపై వాగ్దాన ప్రకారంగా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు కదా, నిన్ను అన్యజనులకు వెలుగుగా ఉంచి ఉన్నాను. కాబట్టి ఆ రీతిగా ప్రభువారు ఏర్పాటు చేసినటువంటి ఆ ప్రణాళికను, ఆయన యొక్క ఆలోచనలు, ఆయన యొక్క ఉద్దేశాలను గ్రహించి ఆ రీతిగా వెలుగు సంబంధులుగా అనేకులకు ఆశీర్వాదకరంగా, అనేకులకు రక్షణార్థమై మనమందరం కూడా పాటుపడడానికి ప్రయాసపడదాం. అలాంటి గొప్ప కృప పరిశుద్ధాత్మ దేవుడు ఈ దినాన మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్.